ఎంత డైరెక్టర్ సైకో అయితే సినిమాలో హీరో పేరు సైకో అయితే ఇలాంటి సైకో ఫిలిం తీస్తారా అన్న? శైలేష్ కొలను సైకో అని చెప్పాలి సినిమాని. పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ. వెరీ వెరీ వైలెంట్. సంక్రాంతికి నాకు తెలిసి ఇది ఒక హనుమాన్ తర్వాత ఇది ఒకటి చాలా బాగుంది. ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తారు, ఈసారి మామ వచ్చిన మామ కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసినారు. సంక్రాంతికి ఇలాంటి సినిమాలు ఖచ్చితంగా చూస్తామన్నా, ఎందుకంటే వెంకటేష్ సినిమా అంటేనే గుడ్డిగా వెళ్ళిపోతాం. హనుమాన్ సింగిల్ వర్డ్. ఆ అయోధ్యలో రాముడు వస్తున్నాడు, మన థియేటర్లో హనుమాను ఇద్దరు ఒకేసారి వచ్చేస్తారు. అదిరిపోయిందన్న. అదే ఆ సినిమా వరకు అయితే చాలా బాగుంది. వెంకటేష్ ఎలా కనిపించాడు? కొత్త కోణం భయపెట్టాడు బాగా. అంటే మనం చూడలేదు ఇప్పుడు ఈ వెంకటేష్ ఈ కోణంలో. ఇది 2024లో బెస్ట్ ఎవర్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ఫ్యామిలీతో దీనికి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్కే ఇస్తారు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ 100% హనుమాన్కి వెళ్ళిపోతుంది, తర్వాత సైంధవ్కి వస్తారు. ఘర్షణ తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతారండి సైంధవ్లో. బట్ ఇది మీరు మూవీ చూసాక సర్ప్రైజ్ అవుతారు, పాపతో ఎమోషన్ ఏంటి, లాస్ట్కి ఏమవుతుంది అనేది. ఫస్ట్ హాఫ్ ఈస్ గోయింగ్ త్రూ, అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది, గ్రాఫ్ పైకి వెళ్ళిపోతుంది మూవీ గ్రాఫ్ అనేది. సెకండ్ హాఫ్లో ఎప్పుడైనా యూజువల్గా ఇట్లా డ్రాప్ అయినట్టు అట్లా అనిపిస్తుంది. బట్ ఇక్కడ సెకండ్ హాఫ్ ఇంకా సీట్ ఆఫ్ ద ఎడ్జ్ ఆఫ్ ద సీట్ కూర్చుంటారు మీరు. ఓకే పర్వాలేదు, అంటే కొంచెం కూతురు సెంటిమెంట్ కొంచెం బాగుంది. యాక్షన్ ఎలా ఉంది? యాక్షన్ బాగుంది. సంక్రాంతి బరిలో నిల్చుంటుందా? నిల్చుంటుంది. హైలైట్ అంటే తన యాక్టింగ్ లైక్ సంథింగ్ లైక్, బట్ ఇట్స్ రియల్లీ నైస్. సో నిన్న చూసావా మరి? నిన్న గుంటూరు గారం చూసావా? లేదు, రివ్యూస్ చూసి వెళ్ళలే. చాలా బాగా నచ్చింది. చాలా ఈ మూవీకి ఇట్స్ అ హిట్ మూవీ అనొచ్చు. అండ్ యాక్షన్ కూడా బాగుంది, సెంటిమెంట్ ఫాదర్ అండ్ డాటర్ది చాలా బాగా చూపించాడు. అండ్ ఫైట్స్ చాలా బాగున్నాయి. వెంకటేష్ కామెడీ సీన్స్ తక్కువ ఉంది, చాలా తక్కువ, బట్ ఇట్స్ దేర్ వెరీ లిమిటెడ్. ఎమోషనల్గా మీకు లాస్ట్ 10-15 మినిట్స్ బాగా కనెక్ట్ అవుతారు ఎమోషనల్గా. సంక్రాంతికి నాకు తెలిసి ఇది ఒక హనుమాన్ తర్వాత ఇది ఒకటి చాలా బాగుంది. అంటే ఇంకా నెక్స్ట్ నా సమీరంగా రేపు ఉంది, రావాలి. అది కూడా ఎలా ఉంటుందో అది కూడా చూడాలి. ఇంకా ఇదైతే చాలా బాగుంది మూవీ. ఫాదర్ డాటర్ ఎమోషన్ అయితే సూపర్గా క్యారీ చేశారు డైరెక్టర్ గారు అయితే. డైరెక్టర్ కూడా వచ్చారు, మొత్తం అంతా ఎంజాయ్ చేసాం. ఆ థియేటర్లో మ్యాక్సిమం నవ్వుకునే ఎక్కువ ఉంది. విలన్ అయితే హిందీ తెలుగు మిక్సింగ్ చేశారనమాట. కామెడీ లిటిల్ బిట్ కామెడీ ఉంది భయ్య విలన్తో. పార్ట్ 2 కోసం వెయిటింగ్ భయ్య. లాస్ట్ ఓవరాల్గా పార్ట్ 2 కోసం వెయిటింగ్. దీనిలో ఒక స్టోరీ తీసుకెళ్ళలేదు, ఇంకా లైట్గా మన ఎక్స్ప్లెయిన్ చేశాడు అంతే వెంకటేష్ గారిని. పార్ట్ 2లో చూసుకోవాలంతే. మూవీకి హైలైట్స్ అంటే ఎవ్రీథింగ్ అండి. యాక్షన్ ఇస్ వెరీ గుడ్, వెంకటేష్ యాక్టింగ్ చాలా బాగుంది. అట్ ది సేమ్ టైం విలన్ కూడా చాలా బాగా చేశాడు. సో ఓవరాల్ యాక్షన్ అయితే చాలా బాగుంది మూవీలో. సెంటిమెంట్ ఈజ్ ఆల్సో గుడ్. చాలా బాగుంది. చిన్న పాప యాక్టింగ్ కూడా చాలా బాగుంది. అంటే ఓవరాల్గా చాలా బాగుందండి. ఇట్ ఈస్ వెరీ గుడ్, మూవీ ఇస్ వెరీ గుడ్. సంక్రాంతి మూవీ అంటే ఐ డోంట్ నో వాట్ ఈస్ సంక్రాంతి మూవీ ఇస్, బట్ యాక్షన్ మూవీ, పర్ఫెక్ట్ సంక్రాంతి మూవీ. కొద్దిగా వైలెన్స్ శృతి మించిందని నా ఉద్దేశం. బట్ ఆఫ్టర్ వాచింగ్ విక్రమ్, లియో ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి మచ్ ఆఫ్ డిబేట్. ఇది అది ఎక్కువైందని అనుకోరనుకుంటున్నారు. చెప్పాలంటే స్టోరీ ఎలా ఉంది? కొత్తగా ఉందా? వెరీ వెరీ వైలెంట్, ఎంగేజింగ్గా ఉంటుంది, వైలెంట్గా ఉంది, బట్ ప్రాపర్ యాక్షన్. వెంకటేష్ గారు చాలా సెట్ అయింది. ఎందుకంటే ఆయనలో ఉన్నటువంటి యాక్షన్ హీరో బయటకు వచ్చారు. ఆఫ్టర్ గణేష్, ధర్మచక్రం ఆ టైంలో ఎలా ఉండేవాళ్ళు, అంటే తులసి సినిమా మళ్ళీ ఎలా పోర్ట్రే చేసేవాళ్ళు. రీసెంట్గా కూడా గురు వచ్చింది 2017-18లో. సో గురులో ఉన్నటువంటి ఆ యాంటిక్స్, ఆ హావభావాలు ఎక్కువ ఉంటాయి అన్నమాట. వెంకటేష్ గారి గురించి మీకు తెలిసింది యాక్షన్ పరంగా ఎలా ఉంటుంది అనేది స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఘర్షణ తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారో అంతకంటే ఎక్కువ ఫీల్ అవుతారండి సైంధవ్లో. అసలు ఎవరైనా ఎమోషన్ ఫీల్ అవ్వాల్సిందే. ఇంకా సాంగ్ చూసిన లాస్ట్ మీరు సెకండ్ హాఫ్లో లాస్ట్ ఒక 15 మినిట్స్ హాఫ్ అన్ అవర్ మూవీ మీరు మొత్తం ఆ లేడీస్ చాలా కనెక్ట్ అవుతారు ఆ ఎమోషన్కి కూడా. బికాజ్ ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో వాళ్ళు బాగా కనెక్ట్ అవుతారు. అసలు చాలా బాగుంది మ్యూజిక్ కానీ యాక్టింగ్ కానీ. అసలు వెంకటేష్ గారు అయితే ఎమోషనల్ సీన్స్ అయితే చాలా బాగా చేశారు. ఎమోషనల్ సీన్స్ కూడా ప్రతి ఒక్కరికి ఏడుపు వచ్చింది. ప్రతి సీన్ ప్రతి షాట్ చాలా ఎంజాయ్ చేశారు ఆడియన్స్ కూడా. అండ్ ఆ డైలాగ్ డెలివరీ కానీ అంతా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. అండ్ అసలు మన తెలుగు ఇండస్ట్రీకి లోకేష్ కనగరాజ్ అని చెప్పొచ్చు, శైలేష్ కొలను గారు. అండ్ నేను ఈ మూవీలో కూడా యాక్ట్ చేశాను. అండ్ అసలు ఆ ఎక్స్పీరియన్స్ కూడా చాలా బాగుంది. అండ్ ఎవ్రీథింగ్ వాజ్ సో గుడ్. అండ్ మెయిన్లీ ఆ చిన్న పాప కూడా చాలా బాగా చేసింది. అండ్ స్టోరీ కూడా చాలా బాగా రాసుకున్నారు. ఇది 2024లో బెస్ట్ ఎవర్ కంబ్యాక్ అని చెప్పొచ్చు. ప్రతి సంక్రాంతికి అల్లుడు వస్తారు, ఈసారి మామ వచ్చిన మామ కూడా కొద్దిగా డిసప్పాయింట్ చేసినారు. ఈసారి హనుమానే విన్నారు. సినిమా అయితే కొద్దిగా డైలాగ్స్ ఆ నవదీప్ ఉన్నాడు కదా, ఆయన ఒక్కటే కొద్దిగా బాగా యాక్టింగ్ అనిపించింది.
మిగతాదంతా అంత రొటీన్ అనిపించింది. స్టోరీ అయితే అంత హెవీగా అయితే లేదన్న. మామనే కోసం వచ్చినాను, ఇట్లా డిసప్పాయింట్ చేస్తాడని ఎక్స్పెక్ట్ చేయలేదు. లాస్ట్లో సాంగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే బాగుండే. యాక్షన్ సీన్స్ అయితే కొద్దిగా బాగుండేవన్న ఫస్ట్ హాఫ్లో. సెకండ్ హాఫ్లో కూడా అంత రొటీన్ అనిపించి ఎందుకు ఇట్లా తీసినా, కామెడీ పరంగానే నవ్విస్తాడు అనుకున్నా వెంకీ మామ, కానీ ఇలా డిసప్పాయింట్. ఇది ఇంకా సంక్రాంతికి అయితే అనుమానం విన్నారన్న. ఇదైతే ఎక్కడ చూసుకోగానే అంతగా అనిపించలేదు, కొద్దిగా బోరింగ్ అనిపించి మళ్ళీ గుంటూరు కాలం లాగానే అవుతూ ఉంది సినిమా అయితే. కొద్దిగా ఫ్యామిలీ ఆర్డర్స్ కొద్దిగా చూసా. వైలెన్స్ సీన్స్ అయితే మరీ హెవీగా ఉండే, పిల్లలు చూసేంత అయితే లేవు, మరి దారుణంగా ఉండేవి. సినిమా అయితే అంత లేదు, కొద్దిగా ఎవరెవరు అయితే పర్వాలేదు చూడవచ్చు. ఇంకా ఎవరు లేదు హనుమాన్ అంటే అది ఒక బజరంగ్ బలికి సంబంధించిన సినిమా. అది బ్లాక్ బస్టర్ మూవీ. గుంటూరు కారం అంటావా, అది సినిమా అది వచ్చిందంటే వచ్చింది, అది అంత ఏం చెప్పుకుంటట్టు లేదు. ఇదేంటంటే ఒక సెంటిమెంట్ సినిమా, ఒక పాపని ఎలా కాపాడుకోవాలి అన్నట్టు ఒక సెంటిమెంట్ సినిమా. ఒక హార్ట్ టచింగ్ ఉంటుంది. ఒక ఫ్యామిలీని ఒక 3 hours మొత్తం కూర్చోబెట్టేస్తారు డైరెక్టర్ గారు. చాలా బాగుంది. మనం లాస్ట్ టైం అప్పట్లో లక్ష్మి ఎంత ఎంజాయ్ చేసినాం, ఒక రాజా మూవీ ఎంత ఎంజాయ్ చేసినాం, ఈ సినిమా కూడా మనకు ఒక ఫ్యామిలీకి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. సెంటిమెంట్ కామెడీ చూసే వాళ్ళకి వద్దు, కంప్లీట్ ఒక ఏజ్డ్ క్యారెక్టర్ అన్నట్టు చూపిస్తారు మనకి. అంత చాలా బాగుంటుంది. వెంకటేష్ కామెడీ ఉండదు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగానే ఉంటుంది. సెంటిమెంట్ అనేది సెకండ్ హాఫ్లో ఓవర్ అయినట్టు అనిపించింది కొద్దిగా. అది కొద్దిగా తగ్గి ఉంటే ఓవరాల్గా యాక్షన్ మీద జాన్ విక్ టైప్ ఆఫ్ సినిమా తీసుంటే బాగుంది అనిపించింది. ఫ్యామిలీతో దీనికి ప్రిఫరెన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హనుమాన్కే ఇస్తారు. ఇప్పటిదాకా రిలీజ్ అయిన 3 సినిమాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ 100% హనుమాన్కి వెళ్ళిపోతుంది, తర్వాత సైంధవ్కి వస్తారు. ఆయన ఇప్పటి వరకు మనకి చాలా సెంటిమెంట్ చాలా సినిమాలు చేశాడు కదా. ఈ సినిమాలో అయితే మనం లాస్ట్ క్లైమాక్స్ వచ్చేటప్పుడు కంపల్సరీ కంట్లో నీళ్ళు పెట్టుకు రావాలి, అలా చేశాడు. ఎమోషన్స్ మామూలుగా లేదు అసలు. నాకే ఏడుపు వచ్చింది, ఇంతలా ఉన్న నాకే ఏడుపు వచ్చిందంటే ముందుండి నాకే ఏడుపు వచ్చింది. కంపల్సరీ ఫ్యామిలీ అందరూ లేదు యాక్షన్ ఎమోషన్, యాక్షన్ ఎమోషన్, యాక్షన్ ఎమోషన్. ఫాదర్ సెంటిమెంట్ అది చాలా బాగుంటుంది. సాంగ్స్ ఏమైనా ఉన్నాయి? సాంగ్స్ కూడా ఉన్నాయండి, ఉన్నాయి. వెంకటేష్ ఫస్ట్ సాంగ్ డ్యాన్స్ బాగా చేస్తాను. లాస్ట్ అయితే ఏడ్చా నేను, పాప చనిపోయినప్పుడు. ఓవరాల్గా పిక్చర్ చాలా బాగుంది. శైలేష్ కొలను సైకో అని చెప్పాలి సినిమాని. హీరో యాక్టింగ్ అయితే వేరే లెవెల్, అంటే వేరే లెవెల్ అన్న. నిజంగా థియేటర్లో చూసే ప్రతి ఒక్కడికి అనిపిస్తుంది వెంకటేష్ గారు అంటే ఇది ఒక ఫ్యామిలీ ఆడియన్స్నే కాదు, ఊరమాస్ ఆడియన్స్ అందరినీ ఆయన గ్రాప్ చేయగలడు. ఆ కెపాసిటీ ఆయనకు ఉందని అయితే చూపించాడు. కొన్ని బీజిఎమ్స్ సెట్ అయ్యాయి, కొన్ని అక్కడక్కడ కొంచెం అవ్వలేదు. ఇంకోటి స్క్రీన్ ప్రజెన్స్ కానీ ఇవన్నీ చాలా బాగున్నాయన్న. ఇంకొక మెయిన్గా దీంట్లో మెయిన్ మైనస్ ఏంటంటే స్టోరీ పైన గ్రిప్ ఉంటే బాగుండేదేమో. ఏంటంటే హీరో డైరెక్ట్ వెళ్ళి విలన్ను చంపేస్తాడు అనేది అయితే క్లియర్గా చూపించారు. అది నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ వన్ మోర్, దీంట్లో వాళ్ళు చూపించిన సెంటిమెంట్ సీన్ ఏదైతే ఉందో లాస్ట్లో, అది ఇంకొంచెం బెటర్గా తీసుండొచ్చేమో. ప్రతి సినిమాలో ఏంటి అంటే ప్రతి ఒక్కరు చూసిన వాళ్ళు చూడని వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్పే మాట ఇది, సినిమా ల్యాగ్ ఉంది, సినిమాలో ఏం లేదు అనేది. వాళ్ళందరినీ నేను అడుగుతున్న, సినిమా అంటే ఏంటి? సినిమా స్టార్ట్ అవ్వాలంటే చెట్టు పుట్టాలన్న విత్తనం నుంచే పుట్టాలి, అలాగే రావాలి స్టోరీ అనేది. ఒకేసారి చెట్టు రాదు కదా ఎక్కడైనా. సో స్టోరీ సెటిల్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. కానీ ఒక 10 minutes తర్వాత నుంచి ఎప్పుడైతే వెంకటేష్ గారిది రియల్ క్యారెక్టర్ బయటకు వస్తుందో అక్కడ నుంచి చాలా బాగా అనిపించింది. ఇందులో చేసిన యాక్ట్రెస్ కానీ మన శ్రీనాథ్ గారు కానీ చాలా బాగా చేశారు. ఇంకోటి మెయిన్గా నవాజ్ అనే ఒక క్యారెక్టర్ ఉందన్న ఇందులో, వాడు చేశాడు భయ్యా యాక్టింగ్ కాదు అది, అసలు పిచ్చిగా నవ్వుకున్నాం మేమైతే. అసలు కుమ్మేశాడు యాక్టింగ్. అవుట్ అండ్ అవుట్ మాస్ అని చెప్పాను, బట్ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్ ఇది. వెంకీ గారు సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, ఆ వింటేజ్ వెంకీ ఏదైతే మేము చూడాలనుకొని వెయిట్ చేస్తున్నామో హీఈస్ బ్యాక్. అంటే మా వెంకటేష్ గారు మాకు వచ్చేసారు. హ్యాట్స్ ఆఫ్ టు యూ శైలేష్ కొలను ఫర్ హ్యాండ్లింగ్ సచ్ ఏ బిగ్ స్టార్. చాలా బ్యూటిఫుల్గా హ్యాండిల్ చేశారు వెంకటేష్ గారిని. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ, యాక్షన్ సీక్వెన్సెస్ కానీ, ఎంటర్టైన్మెంట్, కామెడీ, అట్లనే ఇంకా ఏం చెప్పడానికి లేదు అక్కడ ఇది బాగాలేదు అని చెప్పి. ఎవ్రీ యాంగిల్ ఉంది సినిమాలో. అట్లనే ఎమోషనల్ సీన్స్లో మనం వెంకటేష్ గారి గురించి చెప్పక్కర్లే, అది నెవర్ ఎండింగ్ లవ్ స్టోరీ. వెంకటేష్ గారితో ఏడిపించేస్తారు, అలానే సినిమాలో కూడా ఏడిపించారు ఒక చోట. పాపతో ఎస్పెషల్లీ ఆ రిలేషన్ అనేది బాగా వర్కౌట్ అయింది. అది వెంకటేష్ సినిమా వెళ్ళిపోవాలంతే. అది విక్టరీ వెంకటేష్ సినిమా అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వెళ్ళిపోతారు. రాకముందు
రానా నాయుడు అనేది మిస్ క్యాలిక్యులేషన్ అయింది, మిస్ ఫైర్ అయింది వెంకటేష్ గారికి, ఒప్పుకుంటాను. ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ దగ్గర చాలా మిస్ ఫైర్ అయింది. ఇంకొకటి ఏంది అంటే మళ్ళీ సినిమాలో మనకి ప్రమోషన్స్లో చూస్తున్నాము U/A సర్టిఫికేట్ కూడా ఇచ్చారు. సో U/A సర్టిఫికేట్ ఇచ్చినందుకు మళ్ళీ ఫ్యామిలీ ఆడియన్స్ నమ్మి వచ్చేయచ్చు. అలానే ఇక్కడ రివ్యూలు కూడా తీసుకుంటున్నారు కాబట్టి మమ్మల్ని నమ్మి కూడా జనాలు మళ్ళీ అదే హోప్తో, అదే ఎంతూజియాజంతో మళ్ళీ అరే వెంకటేష్ గారి సినిమా వచ్చింది వెళ్ళిపోవడమే అని మళ్ళీ వచ్చి చూడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు తేడా ఏం లేదు. ఎందుకంటే యాక్షన్ సీక్వెన్సెస్లో మనకి స్క్రీన్ బ్లాక్అవుట్ చేయడం జరిగింది. సో ఎక్కడ బ్లడ్ షెడ్ కానీ ఓ నరకడాలు, చంపేసుకోవడాలు అవేం కనిపించకుండా స్క్రీన్ బ్లాక్అవుట్ చేసి ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నడిపించారు శైలేష్ కొలను గారు, ఫ్యామిలీ ఆడియన్సెస్కి ఎక్కించాలి అని చెప్పి. సో డెఫినెట్లీ అన్నీ ఉన్నాయి అన్న, కామెడీ ఉంది, యాక్షన్ ఉంది, సెంటిమెంట్ ఉంది, ఇంకేం కావాలి వెంకటేష్ గారి దగ్గర నుంచి, పాటలు ఉన్నాయి. వెంకీ మామ అయితే ఒక మంచి మెసేజ్ ఇచ్చిండు అయ్యా జనాలకి. ఒక మంచి స్టోరీ, ఒక మంచి కాన్సెప్ట్ ఉంది. ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ జనరేషన్లో యూత్ కానీ స్టూడెంట్స్ కానీ అందరూ డ్రగ్స్, మాఫియా, గన్స్ అనే రాంగ్ వేలోకి వెళ్ళకుండా ఒక మంచిగా చదువుకోండి, ఫస్ట్ చదువుకోవడానికి మాత్రమే మీరున్నారు అనేది వెంకీ మామ ఒక మంచి సోషల్ మెసేజ్ ఇచ్చిండు. కానీ సంక్రాంతికి వచ్చే సినిమా కాదన్న. ఎందుకంటున్నా అంటే ఒక సంక్రాంతికి ఒక మంచి సినిమా వస్తుందంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆటలు, పాటలు, డ్యాన్స్, ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తాం. అలాంటిది ఈ సినిమాలో ఓన్లీ యాక్షన్స్ ఉన్నాయి, ఫైటింగ్స్ ఉన్నాయి, కానీ ఏం లేదు. ఎమోషన్ కూడా ఉంది కానీ అంతగా వర్కౌట్ అవ్వలేదు. బాగుంది, కూతురు డైలాగ్స్ కానీ బాండింగ్ కానీ అంతా బాగుంది. లాస్ట్కి చెప్పేది ఏంటంటే సైంధవ్ సినిమా ప్రతి ఒక్క స్టూడెంట్, ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క అమ్మా నాన్న, ప్రతి ఒక్క తల్లిదండ్రి అందరు వెళ్ళి చూడండి, మీకు నచ్చుతుంది సినిమా అంతే. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, AMH టెస్ట్, RBS, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.